హాయ్ హలో ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం, టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే అద్భుతమైన విషయాన్ని చదువుతాను వినండి. 23వ కీర్తన 5వ చరణంలో 2వ భాగంలో ఇలా రాయబడి ఉంది: నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చూడండి, కాపరి ఏం చేస్తాడంటే నూనెతో మన తల అంటుతాడంట, మన గిన్నెలన్నీ నిండి పొర్లుతాయని దావీదు భక్తుడు ఇక్కడ కీర్తన రాస్తూ పాడుతూ ఉన్నాడు. నిజంగా దావీదు జీవితంలో సమూయేలు ఎప్పుడైతే తైలపు కొమ్ముతో తన తలని అంటాడో, తైలముతో తన తలని అంటాడో, నిజంగా తన జీవితంలో ఉన్న గిన్నె నిండి పొర్లినట్లుగా మనము దావీదు చరిత్రలో చూస్తాం కదా ప్రియ దైవజనమా. అతడు ఎలాంటి పరిస్థితిలో నుంచి వచ్చాడు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, తన తండ్రి ద్వారా, తన అన్నల ద్వారా, ఇరుగు పొరుగు ద్వారా, స్నేహితుల ద్వారా తను ఎలాంటి ఖాళీ పాత్రగా తను తన జీవితాన్ని లీడ్ చేశాడు, తన లైఫ్ని లీడ్ చేశాడు. కానీ ఎప్పుడైతే తన తల మీదకి నూనె వచ్చిందో, నూనెతో పరిశుద్ధాత్ముడు తన తలను అంటాడో, నిజంగా తన యొక్క గిన్నె నిండి పొర్లిపోయింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ఆమేన్ అంటున్నారా? ఖచ్చితంగా ఈ ఉదయం నేను ప్రవచిస్తున్నాను యేసు నామములో, ఖచ్చితంగా మీ గిన్నెలన్నీ నిండి పొరలబోతున్నాయి. దేని ద్వారా తెలుసా? అభిషేకం పొందటం ద్వారా నీ తల మీదకి ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి దిగవచ్చునుగాకని ప్రార్థిస్తున్నాను. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన తల మీదకి వస్తాడో, పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగి వస్తాడో, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? మన గిన్నెలు నిండి సమృద్ధిగా పొర్లుతాయి. ఖాళీగా ఉండం, ఇక మనం నిండి పొర్లుతాం. ఆశీర్వాదాలండి అవి. సమృద్ధి. ఖాళీగా ఉండము. అంతరంగంగా, భౌతికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఇక దేవుడు మనల్ని ఖాళీగా ఉంచడు. నిండి పొర్లే గిన్నెలుగా మనల్ని ఉంచునుగాక. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నీవు నిండి పొర్లే గిన్నెగా ఉండాలనుకుంటున్నావా? అయితే నీ తల మీదగా దేవుని అభిషేకం దిగి రావాలి. దేవుని అభిషేకం కొరకు ప్రార్థన చేయండి. దేవుని అభిషేకం నీ తల మీద నిలబడి ఉండాలని ప్రార్థన చేయండి. అప్పుడు ఓటి కుండగా ఉండవు, ఉట్టి కుండగా ఉండవు, ఉత్తి పాత్రగా ఉండవు. నీ పాత్రలు, నీ కుండలు నిండి పొంగి పొర్లుతాయి యేసునామములో. ఖచ్చితంగా పొంగి పొర్లాలా? నీ జీవితం ఏమవ్వాలి? పొంగి పొర్లాలి. హల్లెలూయా. పొంగి పొర్లాలి నీ జీవితం. ఆశీర్వాదాలు పొంగి పొర్లాలి, దీవెనలు పొంగి పొర్లాలి, ఆరోగ్యం పొంగి పొర్లాలి, కృప పొంగి పొర్లాలి, అభిషేకం, శక్తి, ప్రభావం పొంగి పొర్లాలి, ఆత్మవరాలు, కృపావరాలు, ఆత్మఫలాలు, భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు పొంగి పొర్లాలి. రిబాలదరబ షందలరబాషి. దేవుడట్టి కార్యం నీ జీవితంలో చేయునుగాక. మన కాపరి మంచివాడు. మన కాపరి మళ్ళీ అభిషేకించబోతున్నాడు. ఈ ఉదయం దేవుని అభిషేకుని తల మీదకు వచ్చును గాక. నీ జీవితము ఖాళీగా అయిన నీ జీవితం, ఖాళీగా ఉన్న నీ జీవితం, లోన్లీగా ఉన్న నీ జీవితం, ఖాళీగా ఉన్న నీ బ్రతుకు నిండి పొర్లే కృప. ఒంటరి అని ఫీల్ అవుతున్నావేమో, దేవునితో నీ హృదయం నిండి పొంగి పొర్లుతా ఉంది. నీ హృదయం అంతా వరముల చేత, నీ హృదయం అంతా ఫలముల చేత నిండి పొర్లుతా ఉంది. ఇక నీ జీవితం ఎలా ఉంటుందంటే పొంగి పొర్లే జీవితం నీది. హల్లెలూయా. పొంగి పొర్లే జీవితం మీది. పొర్లుతూ ఉంటావు. అన్నిట్లో కృప, అన్నిట్లో దీవెన, అన్నిట్లో ఆశీర్వాదం. ఇక పొర్లుతావు, ప్రవహిస్తావు. అనేక మంది వద్దకు ప్రవహిస్తావు, అనేక వద్దకు ప్రవహిస్తావు. నువ్వు పొంగి పొరటం ద్వారా అనేక మందికి దీవెన, అనేక మందికి ఆశీర్వాదాలు దేవుడు నీ ద్వారా కలగ చేయబోతున్నాడు. నీవు ముందర పొంగి పొర్లుదువుగాక, నీ మీదకి అభిషేకం వచ్చునుగాక. ఆ మంచి కాపరికి ఒక ఆమెన్ పెట్టండి. మంచి కాపరి కదా, మంచి కాపరి నీకు స్తోత్రం అని టైప్ చేయండి, కామెంట్ టైప్ చేయండి. మంచి కాపరి నీకు స్తోత్రం అని కామెంట్ టైప్ చేయండి. ఎందుకంటే మంచి కాపరే. దావీదు తలను నూనె అంటకపోతే దావీదు జీవితంలో రాజయ్యేవాడు కాదు ప్రియ దైవజనమా. అతని జీవితం నిండి పొర్లింది. తన జీవితంలో ఆ రాజవ్యూహం ఎక్కడి నుంచి వచ్చిందంటే తన తలని దేవుడు నూనెతో కాపరి అంటి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దావీదు మహాభక్తులదే అంటాడు, నూనెతో నా తల అంటావు, నా గిన్నె నిండి పొర్లింది. ఎక్కడి వరకు పొర్లిందయ్యా దావీదు? ఎక్కడి వరకు పొర్లిందయ్యా అంటే నేను రాజయ్యంతగా పొర్లిందని చెప్తాడు ఆయన. కాబట్టి నీ సక్సెస్ ఎక్కడి వరకు పొర్లిద్దో నేను చెప్పలేను. అద్భుతమైన సక్సెస్ నువ్వు చూడబోతున్నావు. గిన్నె నిండి
పొర్లబోతుంది. దావీదు విషయంలో అయితే అది ఎక్కడ దాకా పొర్లిందంటే రాజు వరకు, దేశాన్ని రక్షించి దేశాన్ని పరిపాలించే రాజు వరకు పొర్లింది. మరి నీ బ్లెస్సింగ్ ఎక్కడ వరకు పొరలబోతుంది? ఆమేనంటున్నావా? నీ బ్లెస్సింగ్ ఎక్కడ వరకు పొరలబోతుందో, నీ పిల్లల బ్లెస్సింగ్ ఎక్కడ వరకు పొరలబోతుందో, నీ కుటుంబ బ్లెస్సింగ్ ఎక్కడ వరకు పొరలబోతుందో చెప్పలేం ఇన్ జీసస్ని వేసునామలో ప్రవచిస్తున్నాను. ఓ నీ గిన్నె నిండి పొర్లునుగా కేస్తున్నామములో ఈ ఉదయం నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థన ఏకీపించండి. దేవుడు కార్యం చేయబోతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. ఈ ఉదయం మీరు మాట్లాడినందుకు వందనాలు. ఓ నా తల నూనెతో అంటావు, నా గిన్నె నిండి పొర్లుతుందని దావీదు అన్నాడు. నిజమే, దావీదు తలను నూనెతో అంటితే దావీదు గిన్నె నిండి పొర్లిందయ్యా. రాజు అయ్యేంతగా దావీదు గిన్నె నిండి పొర్లింది. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీ బిడ్డల గిన్నెల నిండి పొర్లాలి, వాళ్ళు ఉన్నతమైన స్థాయిలోనికి అయ్యా వారు వెళ్ళినట్లుగా మీరు సహాయం చేయమని, వారి తలని ఇప్పుడు అభిషేకంతో మీరు ముట్టండి రిబాల హిమాందల బల షేరికల రబ, ఇప్పుడే వారి తలని అభిషేకంతో ముట్టండి రిబాల దూరాల రబ. మరి గిన్నెల నిండి పొర్లునట్లుగా అద్భుతం, ఆశ్చర్యకార్యం చేసి నడిపించమని, ఈ దినచర్య అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచి ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దైవజనమా, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని అయితే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, మీ బంధువులకి, మీ స్నేహితులకి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి నీ కృప వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.